అమ్మ చెఫ్ స్పెషల్ ఎందులో పెట్టాలి, అన్ని స్పెషల్ అని పెట్టాలిగా. ఇప్పుడు 545 రూపాయలు రా ఇది. వెజిటబుల్ ఫ్రూట్ క్రాస్ బ్రీడ్ దాన్ని మనకు అలవాటు అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 4-5 టైమ్స్ తినాలి. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే చాలా మంత్స్ తర్వాత హైదరాబాద్ అయితే వచ్చాను. అండ్ రావడం కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చాను చూడండి. వచ్చే ముందే పెద్ద వర్షం పడి చెట్లన్నీ పడిపోయి ఫుల్ ట్రాఫిక్. అండ్ దాంతో పాటు ప్రెసెంట్ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న రష్ ఇంకెక్కడా లేదు. చాలా మంది పెట్రోల్ దొరకదని, ఇదని అదని, ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ వల్ల మనందరికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలా మంది పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి ఫుల్ క్యూలు కట్టేస్తున్నారు. అండ్ దానికి తోడు మన పిఎం మోడీ గారు కూడా చెప్పారు, కోవిడ్ టైమ్ లో మనం అన్ని ఇదిని ఫేస్ చేసాం కదా, ఇప్పుడు ఈ క్రైసిస్ ని కూడా మనం ఫేస్ చేయాలి అని చెప్పి. అండ్ దాన్ని కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఏం చేస్తున్నారంటే, మళ్ళీ లాక్డౌన్ వచ్చేస్తుంది, మనకి ఎల్పిజి ఇంక దొరకదు, మనకి పెట్రోల్ ఇంక దొరకదు, మొత్తం క్రైసిస్ లోకి వెళ్ళిపోతాం ఆ వార్ వల్ల. అంటే మనకు కొన్ని తెలుస్తుంది, లైక్ ఫేక్ న్యూసెస్ కావాలని చెప్పి ప్యానిక్ చేస్తున్నారని చెప్పి. అసలు కొన్ని రీల్స్ చూసి నాకే భయం వేస్తుంది. అరే రాక ఇప్పుడే వైజాగ్ నుంచి బయటకు వచ్చాను, ఇటు చూస్తే లాక్డౌన్ అంటున్నారు, అటు చూస్తే ఇది అంటున్నారు, అది అంటున్నారు, క్రైసిస్ అంటున్నారు. అంటే ఇప్పుడు నేను వేరే ఊరికి వచ్చేసి ఇంకా లాక్డౌన్ అంటే ఏమైనా పడింది అనుకోండి, ఇంక కంప్లీట్ ఇక్కడే స్టక్, ఇంకేం చేయలేం. బట్ హోప్ఫుల్లీ ఈ వార్ అంతా ఆగి మనం మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఈసారి మళ్ళీ లాక్డౌన్ వస్తే ఇంకేం లేదు, ఇంకా వంటల ప్రోగ్రామ్ చేసుకుంటాను నేను ఇంట్లోనైతే. రాక బయటకు వచ్చాను కాబట్టి ఏం అవ్వకూడదని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియో విషయంలోకి వస్తే, నేను లాస్ట్ టైము స్కూజీలోని కొన్ని ఫుడ్ ప్రోడక్ట్ ట్రై చేశాను. లైక్ అప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు కొద్దిగా మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి అనమాట. లైక్ కొద్దిగా చల్లారిపోవడం, అట్టగట్టేయడం అలా అనిపించింది. అప్పుడే చెప్పా మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు పక్కగా స్కూజీలోని మిగతా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తానని చెప్పి. సో అందుకనే ఈ రోజు మనం నాగ చైతన్య అన్న స్కూజీ రెస్టారెంట్ నుంచి ఇంకొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించబోతున్నాం. ఆన్లైన్ లో చూసి ఆర్డర్ అయితే పెట్టేస్తాను. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. కానీ పేర్లు మాత్రం భలే ఉంటాయి రా స్కూజీ. ఇదిగో ద జెంటిల్ మ్యాన్ అంట, హోమ్ రన్, చౌరింగి, కిచెన్ గార్డెన్. ప్రైజులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి గైస్. ఇది అథెంటిక్ మనకి ఇటాలియన్ స్టైల్ పిజ్జాస్, ఇటాలియన్ స్టైల్ ఫుడ్ ఉంటది కదా, ఇది కూడా మనకి 500 తక్కువ ఉండదు. పిజ్జాస్ అయితే ఇంక 800, 1000, 1500, 2000 అలా ఉన్నాయి. లాస్ట్ టైం అయితే నాకు తెలిసి ఎవ్రీవేరే చిక్ అనే ఐటమ్ ట్రై చేసాం. దాంతో పాటు హెబ్నారో వింగ్స్ ట్రై చేసాం, దాంతోపాటు బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ ట్రై చేసాం. ఈ మూడే ట్రై చేసాం. సో ఈ రోజు కూడా ఒక 3 ఐటమ్స్ అయితే తెప్పిస్తాను. ఆర్డర్ డెలివరీ అవ్వడానికి దగ్గర 70 minutes పడుతుందంట. సో ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో గైస్ ఇప్పుడే మన పార్సల్ అయితే వచ్చేసింది అనమాట స్కూజీలో నుంచి. ప్యాకింగ్ అయితే భలే ఉంటది, ఒక నేచురల్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ప్యాకింగ్ ఇది. సార్ ఓపెన్ చేసేద్దాం. బిల్ అయితే టోటల్ గా మనకి 2000 అయింది. ఫస్ట్ అయితే అన్ప్యాక్ చేసేద్దాం. మన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ ఫస్ట్ బయటికి తీసేద్దాం. కానీ ప్యాకింగ్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది. వన్ ఆఫ్ ద ప్రీమియం ప్యాకింగ్, ప్రీమియం బ్రాండింగ్. ఇక ఆర్ట్ వర్క్ కానీ బ్రాండ్ మీద, ఈ కవర్ మీద చాలా సింపుల్ గా, చాలా ప్రీమియం గా, చాలా బాగుంది. ఒక పౌచ్ లోని స్పూన్స్ అయితే ఇచ్చారు. ఆ పౌచ్ కూడా చూసారా ఎలా ఉందో. స్పూను, టిష్యూస్ ఇవన్నీ ఇచ్చారు. సో గైస్ ఫస్ట్ దీంతో మనం స్టార్ట్ చేద్దాం. ఇదేంటి ఐటమ్ పేరు? చికెన్ టిక్కా పనూజో. బాబోయ్ ఎంత పెద్ద బాక్స్ లో ఇంత చిన్న ఐటమ్ ఉంది గైస్. చూడండి, టాకో టైప్ ఉంటది కదా, టాకోస్ టైప్ అలా ఉంది. ఇదిగో దీన్ని మంచిగా పార్సల్ చేశారు ఇలాగా. ఒకసారి ఓపెన్ చేద్దాం. మనోడు నా హోటల్ మేనేజ్మెంట్ క్లాస్మేట్ గైస్. ఆఫ్టర్ 3 years కలుస్తున్నామేరా. అప్పుడెప్పుడో హైదరాబాద్ వచ్చాడు. అప్పటి నుంచి కొద్దిగా యాటిట్యూడ్ పెరిగింది కాబట్టి మనం కలలేదు. ఫస్ట్ నువ్వు ఫోన్లు ఎత్తితే ఇవన్నీ ఫోన్లు సైలెంట్ లో ఉంటే ఎత్తలేమురా. నేను ఒక్కడనే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా అలా వ్లాగ్ చేస్తుంటే మనోడు ఫోన్ చేశాడు వచ్చానని చెప్పి. ఇప్పుడు నువ్వు కూడా నాతో పాటు టేస్ట్ చేయాలి. యాక్చువల్ మనోడు షెఫ్ గైస్ కాదా అంటే వీడు అనుకునే చెప్పు కదా. నేనేమనుకున్నాను షెఫ్? నువ్వేమనుకో. ఇప్పుడు ఇది లైవ్ ఏం కాదు, లైవ్ రా. నేను అనుకున్నా ఏ చెప్పురా. ఏదో అట్లేరా లేదు ఉంచేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఈ రొట్టె ముక్కలో చికెన్ టిక్కా పెట్టారు, రాకెట్ లీవ్స్ అంట. సో చికెన్ టిక్కా, ఇది పికిల్ గ్రేప్స్, క్రీమ్ అవన్నీ వేసి ఇచ్చారు. దాని పైన ఆకుకూర కూడా పెట్టారు గెస్ బ్యాలెన్స్ అవ్వడానికి. చలో టేస్ట్ చేద్దాం. క్వాంటిటీ పెంచడానికి. దీని ప్రైస్ ఎంత ఒకసారి చూడు. 545 రూపాయలు రా ఇది. సరే టేస్ట్ చేద్దాం. చేస్ బాగుంది కదా, ఫ్లేవర్స్ చెప్పు. క్రీమీగా, ఇండో ఇటాలియన్ బ్యాలెన్సింగ్. ఇటాలియన్ లోని మన ఇండియన్ ఫ్లేవర్స్ గైస్. ఇంకా చికెన్ టిక్కా నుంచి లైట్ ఆ స్పైసీనెస్ తగులుతూ లాస్ట్ లో ఘాటు, ఆ క్రీమ్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది బాగా. బాగుంది. ఆకులు మరి అది హెల్దీ రా. చికెన్ టిక్కా తింటున్నప్పుడు ఆకుకూర కూడా తింటే ఫైబర్, ప్రోటీన్, గ్లూటెన్ అన్ని బ్యాలెన్స్ అవుతుంది. అర్థమైందా?
అవన్నీ మాట్లాడాలి లేకపోతే ఒప్పుకోరు. మరి వచ్చారు డిప్పర్ పనూజం అని చెప్పి. మరి నేను ఎలాగో డిప్ చేసుకోలేదు కాబట్టి నోట్లో ఆల్రెడీ పనూజం ఉంది. సాస్ తినేస్తాను. బాగుందన్నా బాగాలేదండి అని అర్థం. చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది గైస్. రకరకాల హెర్బ్స్ వేసారు ఇందులో, అంతే. ఇదిగో దొరికిన దొరికినవన్నీ కాదు, అలా అనుకున్నవే వేసారు. నువ్వు తినేసి వచ్చావా? తిన్నా. ఏం తిన్నావు? పలావా? నా దరిద్రం ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఇప్పుడు దాకా నేను బిర్యానీ తినలేకపోయాను. నైట్ కూడా ట్రై చేసా, దొరకలా. నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం గైస్. పెద్ద బాక్స్ ఉంది, పెద్ద బాక్స్ లో ఏమున్నాయి చూద్దాం. షెఫ్ స్పెషల్ క్రిస్పీ టెండర్ బకెట్ అంట. ఇది షెఫ్ స్పెషల్ అని చెప్పి ఆర్డర్ చేశాను గైస్ యాక్చువల్గా. ఎందుకంటే షెఫ్ స్పెషల్ కొద్దిగా శ్రద్ధతో చేస్తారు కదా, కొద్దిగా ఎక్కువ. అంటే మిగతా అమ్మ షెఫ్ స్పెషల్ ఎందులో పెట్టాలి, అన్ని స్పెషల్ అని పెట్టాలిగా అప్పుడు. గైస్ చికెన్ టెండర్ సైజ్ చూడండి. యాక్చువల్గా మనకి పార్సల్ కాబట్టి మెత్తబడిపోయింది కానీ పైన, కానీ మనకి చికెన్ టెండర్ సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. పైన మసాలా కూడా వేసారు మంచిగా. లెట్స్ ట్రై చికెన్ టెండర్స్. దీని ప్రైస్ ఎంత? 695 రూపీసా? ఓన్లీయా? సరే. మరి కేఎఫ్సీతో కంపేర్ చేస్తావా? కేఎఫ్సీతో కంపేర్ చేస్తే కేఎఫ్సీతో నచ్చుతుంది నాకు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, ఓ సెలబ్రిటీ పెట్టిన రెస్టారెంట్ కదా, ఖచ్చితంగా బానే ఉంటది, ద బెస్ట్ ఫుడ్ ఇస్తారంట. షెఫ్ వండుతారు. కొన్నిసార్లు బాగుంటది, కొన్నిసార్లు బాగోదు గైస్. ఏది హైప్ ఉన్నవి అన్ని బాగుండాలని రూల్ లేదు. కొంతమంది కొన్ని రెస్టారెంట్లు హైప్ చూసి వెళ్ళిపోతారు. అక్కడ మొహమాటానికి బాగుందని ఇది అది అని చెప్పేస్తే వేస్ట్. మనకు నచ్చిందా లేదా జెన్యున్ గా చెప్తే చాలు. ఇదేంటి దీంతో ఇచ్చారా? ఇది స్వీట్ గార్లిక్ చిల్లీ సాస్. ఇందులో మంచిగా ముంచి, చాలా ఎక్కువ ముంచేసాను రా. ఏమన్నా తేడా అయితే మార్నింగ్ తెలుసు. స్వీట్ స్పైసీ యాక్చువల్ బాగుంది. తినగా ఆ ఫ్లేవర్స్ అలా బస్ట్ అవుతుంది, బాగుంది. కానీ ప్రైస్ మాత్రం దీనికి చాలా ఎక్కువ అనిపించింది రా. ఓ గ్యాస్ ప్రైజ్లు పెరిగాయి కదా. అవునులే. సో ఈ క్రైసిస్ లో ఉన్నప్పుడు మనం ప్రైజెస్ గురించి మాట్లాడకూడదు, నన్ను క్షమించండి. ఓన్లీ టేస్ట్ గురించి మాట్లాడు గైస్. నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ ఇదేదో రైస్ బౌల్ పెట్టాను. దాని పేరేంటి? గ్రిల్ చికెన్ అండ్ అవకాడో బౌల్. రైస్ లేదురా. నార్మల్ బౌల్ అంటే రైస్ కూడా వేస్తారు అనుకున్నాను రా. గైస్ ఇందులో మనకి అవకాడో ఉంది, గ్రిల్ చికెన్ ఉంది, బీట్రూట్స్ ఉన్నాయి. ఇదేంటిది? పొటాటోస్. హమ్మస్సా. పైన బ్లాక్ సెసమీ వేసారు. ఈ పక్కన ఏంటో అర్థం కావట్లేదు ఇది నాకు. ఇది కినువానా? రైస్ ఉంది. కినువా రైస్ గైస్. ఇది హెల్దీ కదరా అలాంటి అయితే. అవును హెల్దీ అనే కదా ఆర్డర్ పెట్టాను. నేను అలాగనే ఆర్డర్ పెడితే ఫ్రైడ్ చికెన్ ఎందుకు ఆర్డర్ పెడతాను? అంటే దాంతో పాటు నేను ఏదో రైస్ బౌల్ టైప్ అవకాడో గ్రిల్ చికెన్ రైస్ బౌల్ అనుకున్నాను. మై బ్యాడ్, ఐఎమ్ సారీ. సో ఇక్కడ మనకి బీట్రూట్ ఉంది, అవకాడో ఉంది. ఇదేంటిది? పొటాటోనా? స్వీట్ పొటాటోనా? ఇది వచ్చేసరికి గ్రిల్ చికెన్, ఇది కినోవా రైస్ అంట. ఫస్ట్ గ్రిల్ చికెన్ ట్రై చేద్దాం. అరే అవకాడో అంటే జబ్బున్నోళ్ళు ఫ్రూట్ కదరా, అది ఫ్రూటేనా? వెజిటబుల్ ఫ్రూట్ క్రాస్ బ్రీడ్. కానీ అవకాడో డబ్బున్నోళ్ళది గైస్. అవకాడో జీవితంలో ఇది రెండోసారి రా తినడం అవకాడో. అది కూడా అప్పుడు మనం రెస్టారెంట్ లో వర్క్ చేసినప్పుడు ఒక ముక్క తిని ఉంటాను అంతే. కాస్ట్లీ హెల్దీ అంటారు కానీ టేస్ట్ మాత్రం 10కి 0. ఏరా అంత మాట అన్నావు? టేస్ట్ ఉండదు కదా. ఎవరు చెప్పారు? బాగానే గైస్. గ్రిల్ చికెన్ ట్రై చేద్దాం. కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి ఏమంటారు తెలుసా ఇప్పుడు నీకు? రోడ్డు మీద పానీపూరి తిన్నాడు, నీకెందుకురా అవకాడో గురించి, రేంజ్కి తగ్గ తిను అని అంటారు గైస్. చాలా మంది ఒక మిత్ లో ఉంటారు గైస్. అంటే ప్రతిదీ బాగుంటది అంటే కాస్ట్లీగా ఉన్నవే బాగుంటది, ప్రీమియం గా ఉంటది అని కాదు. కాస్ట్లీగా ఉన్నవి కూడా దరిద్రంగా ఉన్నవి చాలా ఉంటాయి. అది అర్థం చేసుకో. బయట ఎన్ని మాటలైనా ఇంటికి వెళ్ళి అన్నం పప్పే తింటారు అందరూ గైస్. కంప్లీట్ ఒక హెల్దీ బౌల్ గైస్. ఇది నేచురల్ ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి అంతేగాని ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఏం లేదు. అన్ని మూసుకొని తినాలి, నోరు కూడా తెచ్చుకోవాలి. బర్గర్ పెట్టాల్సిందిరా. లాస్ట్ టైం బటర్ మిల్క్ బర్గర్ తిన్నాను వీళ్ళ దగ్గర, చాలా బాగుంది. బట్ దీని హెల్దీ ఫుడ్ బౌల్ బాక్స్ ఎంత ప్రైస్? 695 రూపీస్, 700 రూపీస్ ఇది గైస్. ఫైనల్ గా మన నాగ చైతన్య అన్న స్కూజీ ఇంకొన్ని వెరైటీస్ ట్రై చేసాం. అందులో ఒకటి మాత్రం చాలా రకరకాలుగా ఉంది గైస్. నిజంగా ఆ రైస్ బౌల్, అవకాడో రైస్ బౌల్ మామూలుగా లేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ నాకు బాగా నచ్చింది మాత్రం ఫ్రైడ్ చికెన్ అండ్ ఇది ఒకటి ఇచ్చారు కదా, దీని పేరేంటి? ఈ మడత పెట్టిన పిజ్జా పనాజో. అవకాడో అండ్ కినోవా రైస్ బౌల్ ఉంది చూసారా? అంత హెల్దీ ఫుడ్ నేను తినలేను, కానీ హెల్దీ ఫుడ్ తినేటోళ్ళకి మాత్రం అది నచ్చుతుంది గైస్. ప్రైజెస్ మీకు ఇండివిజువల్ గా చెప్పాను కదా. టోటల్ గా అయితే ఈ 3 ఐటమ్స్ కి మనకి 2000 బిల్ అయింది. ఇది అరే ఈ పిజ్జాస్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఇన్ హౌస్ లో కూర్చొని తినాలరా.
అంటే డైనిన్ ఉంటే ఆ వేడివేడిగా మనకి చాలా బాగుంటది. యాక్చువల్గా ఇది ఆ, మేబీ ఒక 1 hour అయిందా? వచ్చిన వెంటనే ఓపెన్ చేశాను నేను. వచ్చిన వెంటనే ఒక 10 minutes లో. అంటే చల్లారాక ఇంత బాగుంటాయి వేడి ఇంకా. చల్లారితేనే ఇంత బాగుందంటే టేస్ట్ తింది, వేడైకి ఇంకా బాగుంటది గైస్. ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్సే పెట్టారు కాబట్టి ఇంకా తప్పదు, ప్రతి ఒక్కరికి అలాగే వెళ్తుంది. ఆల్మోస్ట్ మనకి డెలివరీ అవడానికి 70 minutes టైం పట్టింది. సో అది సంగతి. కానీ డైనింగ్ ఉంటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీలో ఎవరైనా ఈ స్కూజీలోని ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ స్కూజీలోని కానీ లేకపోతే ఇంకా ఏమైనా క్లౌడ్ కిచెన్స్ లో మనం ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఏ డిషెస్ ట్రై చేయాలి, ఏంటి రికమెండేషన్స్ లో చెప్పండి. అవి అయితే నెక్స్ట్ వీడియోస్ లో పక్కగా ట్రై చేస్తాను. చాలా గైస్ స్కూజీ క్రేవింగ్స్ అయిపోయి, కానీ ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్ గా లాస్ట్ టైం షోయూ ఒకసారి ట్రై చేశాను. షోయూ క్లౌడ్ కిచెన్ నుంచి కూడా ఫుడ్ తెప్పించి అప్పుడు ట్రై చేసిన దానికంటే ఇంకా కొన్ని వెరైటీస్ ట్రై చేయాలి. రెండు ఒకటే కదా? అరే అది పాన్ ఏషియన్, ఇది కాంటినెంటల్ రా. ఓకే ఓకే, రెండు వేరే వేరే. ఓకే గైస్, ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. మరి మేము అలా రిచ్ గా పాష్ గా మాట్లాడాలంటే మా వల్ల కాదు. మాకు ఏమనిపించిందో జెన్యున్ గా చెప్తాను. మొన్నలుగా ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళి ఆఫ్రికన్ ఫుడ్ ట్రై చేశాను. ఆ కంట్రీ ఫుడ్ అలాగే ఉంటుంది, ఇది అదే అని అన్న. ఏదైనా ఫస్ట్ టైం మనం తిన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. ఏరా నీకు ఫస్ట్ టైం ఫూ వేస్తుంది తింటావా? అలా ఇలా జెల్లీలాగా ఉండి ఆఫ్రికన్స్ తింటారు కదా. మనకు అలవాటు అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 4-5 times తినాలి. ఇప్పుడు చిన్నప్పుడు మనకి కొన్ని ఫుడ్ పెడతారు, కొత్త ఫుడ్ ఐటమ్స్. మీకు ఫస్ట్ టైంకి అన్ని నచ్చేయాలంటే అవ్వదు కదా. ఒక 3-4 times తింటే తినగా నచ్చుతుంది. వెజిటేబుల్స్ ఎందుకు ఎగ్జాంపుల్ నేనేరా, మొన్నటి వరకు నేను మటన్ అంటే నాకు నచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఆ నల్లి బొక్కలన్నీ జుర్రేస్తున్నాను. అంటే ఏదైనా ఒక 3-4 times తిని ఆ టేస్ట్ నచ్చితే నచ్చుతుంది గైస్ అందరికి. ఫస్ట్ టైం లైఫ్ లో ఆఫ్రికన్ ఫుడ్, అది కూడా ఇలా సాగుతున్న ఫుడ్ తింటే ఎవరికైనా అదే ఎక్స్ప్రెషన్లు వస్తాయి. మనోళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఏమైనా ఫుడ్ ట్రై చేస్తే స్పైసీగా ఉంది, ఎంత మసాలా తినేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. అది క్రిటిసైజ్ కాదు, జస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అంతే. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను, బట్ అదంతా పక్కన పెట్టేయండి. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంతర్టైన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. అట్లీస్ట్ బాయ్ అండ్ cheers guys.